బ్రహ్మదేవుడిని శివుడు శపించిన సంగతి మీకు తెలుసా? బ్రహ్మదేవుడికి పూజలు జరగపోవడానికి అసలు కారణం తెలుసా మీకు? అయితే ఒకసారి ఏంటో చూద్దాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని గర్వంతో మునిగిపోయాడు. తనకంటే ఎవరు శ్రేష్ఠులే లేరు అన్న భావనతో పరమశివుడిని కూడా తక్కువగా చూసేవాడు. ఒకసారి శివుడు అగ్ని రూపంలో లింగాకారంగా ఆకాశం నుండి భూమి వరకు విస్తరించి నిలిచాడు. ఆ స్వరూపాన్ని చూసి బ్రహ్మ మరియు విష్ణు ఆశ్చర్యపోయారు. విష్ణు వరాహ రూపంలో భూమిలోనికి తవ్వి శివుడి ఆది అంతం చూడాలని ప్రయత్నించాడు. బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికే ఎగిరాడు. కానీ ఇద్దరూ శివలింగానికి ఆది అంతం కనిపెట్టలేకపోయారు. అయినా బ్రహ్మదేవుడు అహంకారంతో నేను తల వరకు చేరా అని అబద్ధం చెప్పాడు. ఇప్పుడు శివుడు కోపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూస్తూ ఈ విధంగా అన్నాడు, నువ్వు అబద్ధం చెప్పావు, నన్ను మోసం చేశావు, అందుకే భూలోకంలో నీకు పూజ ఉండదు అని శపించాడు. అప్పటి నుండి బ్రహ్మదేవుడికి పూజలు జరగడం ఆగిపోయింది. దేవాలయాలు అసలే లేవంటే అలాని కాదు, చాలా తక్కువగా ఉన్నాయి బ్రహ్మదేవుడికి. ఇది కేవలం కథ కాదు, శివుని మహిమను చూపించే గొప్ప సత్యం. ఈ దివ్యమైన గాథను మనస్ఫూర్తిగా అనుభవించి ఉంటే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి. మీకు ఇలాంటివి ఇంకా కావాలంటే లైక్ చేసి షేర్ చేయండి. మరియు మన శివతత్వ యాత్రలో భాగమవ్వండి. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.